హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్సే క్రియేటివ్ వ్లాగ్స్ అండి. ఈ కాయలు ఎంతమందికి తెలుసు? వీటిని వాక్కాయలు అంటారనమాట. ఇవి ఎక్కువగా ఆగస్టు సెప్టెంబర్ ఈ రైనీ సీజన్లోనే ఈ 2-3 మంత్సే దొరుకుతాయి మనకి ఈ వాక్కాయలు. ఇవి చాలా పుల్ల పుల్లగా ఉంటాయన్నమాట. ఇది పప్పులోకి కానీ, పచ్చడి కానీ, పులిహోర కానీ అలా చేసుకోవచ్చు. నేను దీని రెసిపీ మీకు ఫుల్ వీడియో పెడతాను. నేనైతే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట, కారం ఎక్కువగా వేసి. ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి. అలాగే ఇందులో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఈ సీజన్లో తప్పకుండా అందరూ తినాలి. లేదంటే అంటే కుక్ చేసి వంట రాదు, చేసుకోలేమంటే జస్ట్ ఉప్పు కారం కలుపుకొని ముంచుకొని తింటే కూడా బాగుంటుంది, పుల్ల పుల్లగా. అండ్ ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్కి వాటికి కూడా చాలా మంచిది. అందరూ తప్పకుండా ఒక్కసారైనా ఈ సీజన్లో తినండి. తిని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఊర్లో వీటిని ఏమని పిలుస్తారో కూడా నాకు చెప్పండి. మేమైతే